చేసింది. ఆకలి ఏదో ఒక ముద్ద తినేదాకా నొప్పి ఆగిద్దా? ఆగదు, వస్తూనే ఉంటుంది. సో ఈ యొక్క ప్రక్రియ చాలా ఆశ్చర్యకరమైంది. మనం ఇలాంటి మనిషిని సేమ్ ఇదే పద్ధతిలో, ఇదే నరాలతో, ఇదే విధంగా ఇంకొక మనిషి మనం తయారు చేయలేం. కాబట్టే వాళ్ళు దానికి అనుకూలంగా ఒక రోబోట్ని తయారు చేసుకున్నారు. అవునా? దానికి ఒక్కరోజు ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైద్ది? పాత సామాన్లకి వేసేయడం దాన్ని, ఇక దేనికి ఉపయోగం ఉండదు అది. అలాగే ఇంత గొప్ప సృష్టిని ఇంత గొప్పగా దేవుడు మన దేహాన్ని చేస్తే మనకు ఆశ్చర్యం రావాలి. ఒకటి, భయం ఎందుకు వేస్తుందా మానవుడికి అని అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, నరకానికా పరలోకానికానా? ఇంకా అసలు ఆ మాట రాలా అక్కడ. నీవు చేసిన విధానాన్ని చూసి నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఎందుకు వేస్తుంది భయం?